ఆయన హితవు పలకటం అయితే జరిగింది. ఇక తదుపరి ఇన్స్టాగ్రామ్ రీల్స్తో సీఎం అయ్యారు, విజయ్పై స్టాలిన్ సెటైర్లు వేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ఇన్ఫ్లుయెన్స్ చేసి సీఎం అయ్యారంటూ తమిళనాడు సీఎం టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సెటైర్లు వేశారు. తంజావూరులోని ఓ వివాహ రిసెప్షన్లో పాల్గొన్న ఆయన విజయ్ పార్టీకి సరైన పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరు, కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ప్రభావితం చేసి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. సమాజంపై సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపుతుందో అంచనా వేయడంలో తాము విఫలమైనట్లుగా ఈ వ్యాఖ్యల ద్వారా మాజీ సీఎం అంగీకరించారు. సోషల్ మీడియాను ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించి పిల్లల ద్వారా వారి తల్లులు అమ్మానాన్నమ్మలను పెద్దలను ప్రభావితం చేసేలా ప్రచారం చేయించారు. దాన్ని గమనించడంలో మేము విఫలమయ్యామని డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటి చర్యలు తిప్పికొట్టేందుకు పార్టీ కొత్త వ్యూహాలను రూపొందిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. మీరు ఇన్స్టాగ్రామ్లో చేశారనో ఇంకోటనో కాదు, ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకున్నారు. స్టాలిన్ గారు స్పష్టమైన మార్పు కోరుకున్నారు కాబట్టే మిమ్మల్ని కాదని, అన్నా డీఎంకేని కాదని, ఎన్నో సంవత్సరాలుగా మీ కబంధ హస్తాల్లో తమిళ ప్రజలు నలిగిపోతూ విపరీతమైన వ్యతిరేకతతో, మీ పార్టీ మీద వ్యతిరేకతతో టీవీకేకి ఓటు వేశారు. అంతేగాని ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానో సోషల్ మీడియాలోనో ఆ లెక్కొస్తే సోషల్ మీడియా తెలిస్తే మీ ఉదయనిధి స్టాలిన్ మీ అబ్బాయి ఏదైతే ఉందో సనాతన ధర్మం అనేది ఒక కరోనా వైరస్తో పోల్చిన పాపానికి మీరు ఈ రోజున మరి అడ్రస్ గలంత్ అయిందని కూడా ఎక్కువ మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరి సరిగ్గా ప్రవర్తిస్తే మీరు గెలుపు వైపుకి వెళ్తారు, కానీ లేదంటే మరి ఎలా గెలిచారు, పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మీకు చేత కాలేదని ఒప్పుకోండి. మీకు చేత కాలేదు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మీ భావాలను తిరస్కరించారు, కాబట్టి ప్రజలు మీకు ఈ యొక్క గుణపాఠం చెప్పారు అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి టీవీకే విజయ్ యొక్క దాన్ని తక్కువ చేసే ప్రయత్నం మానుకుని మరి మీ హుందాతనాన్ని పెంచుకోండి అని చెప్పి మరి హితవు పలకడం అయితే జరుగుతుంది అందరూ. ఇక విజయ్కి మద్దతు ఇచ్చాక కూడా నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు, నన్ను సీఎం పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారు వీసీకే చీఫ్ తిరుమాళం సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు, నన్ను సీఎం పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారు వీసీకే చీఫ్ తిరుమల సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రికళిగం పార్టీకి మద్దతు లేఖ ఇచ్చిన తర్వాత కూడా తమకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని వీసీకే మరి విడుదలై చిరుతలై కట్టి అధ్యక్షుడు తోల్ తిరుమావళై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఏఐడీఎంకే నుంచి ఈ ప్రతిపాదనలు వచ్చాయని వాటిని తాను నవ్వుతూ తిరస్కరించానని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన తిరుమావళన్ తమిళనాడు రాజకీయాల్లో తెర వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలను వివరించారు. టీవీకేకు మద్దతు ప్రకటించిన తర్వాత కూడా తనకు సీఎం పదవిని ఆఫర్ చేశారని, మద్దతు ఉపసంహరించుకోవాలని మీడియాతో మాట్లాడొద్దని కూడా సూచించారని తెలిపారు. అంతకుముందు ఎడప్పాడి పళనిస్వామి సీఎం చేసేందుకు డీఎం ప్రతిపాదించగా తాము వామపక్షాలు వ్యతిరేకించామన్నారు. ఆ తర్వాత తనను సీఎం పళనిస్వామి డిప్యూటీ సీఎంగా చేస్తామంటూ మరో ప్రతిపాదన వచ్చింది. తమిళనాడులో ఇలాంటివి జరగవని చెప్పి ఆ ఆఫర్ను నవ్వేసి కొట్టిపారేశారని వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో డీఎంకేలు తెర వెనుక చర్చలు జరిపినట్లుగా తిరుమావళన్ వ్యాఖ్యలు ధృవీకరిస్తున్నాయి. జరిగిందైతే ఇదే జరిగింది, కానీ మరి మీరు ఒక మంచి పని అయితే చేశారు. ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు విజయ్ సీఎం అవ్వాలి, విజయ్ పార్టీకి అవకాశం ఇవ్వాలని. దాన్ని ఏదో 5 సీట్లు 10 సీట్ల తేడాతో కొట్టిపారేసి మీరు గానా నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే జనాల్లో మీ క్రెడిబిలిటీ పోయేది. కాబట్టి మీరు చాలా మంచి పని చేశారు అని చెప్పి మరి అందరూ కూడా ఆయన్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇక తదుపరి చూసుకుంటే కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం, హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా విజయన్. కాంగ్రెస్ పాలిత సీఎంలతో వేదిక కళకళ. కేంద్ర మంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణం చేశారు. దీంతో దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేరళ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్,
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలతో వేదిక కళకళ్లాడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఓటమి పాలైన విజయం సతీశన్ ఆహ్వానంతో కార్యక్రమానికి రావడం అయితే జరిగింది. ఇక సన్నాలకు ఫుల్ డిమాండ్. 20 లక్షల టన్నుల ధాన్యం నేరుగా కొనుగోలు. తుంగభద్ర క్రాప్ హాలిడే ఎఫెక్ట్. కర్ణాటకలో 18 లక్షల టన్నుల కొరత. సరిహద్దు జిల్లాల నుంచి 5 లక్షల టన్నుల ఎగుమతి. ఏపీ తమిళనాడుకు 4.5 లక్షల టన్నులు. మహారాష్ట్ర కర్ణాటకకు మరి 2 లక్షల టన్నులు. 7,143 కొనుగోలు కేంద్రాలను దళారులవే హవా అని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతన్న పండించిన యాసంగి సన్న ధాన్యానికి దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన మునిపెన్నడు లేని స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఒకవైపు ఈ యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భారీ లక్ష్యాలను నిర్దేశించుకోగా కేంద్ర స్థాయి పరిస్థితులు మాత్రం ప్రభుత్వ అంచనాలకు పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి బడా వ్యాపారులు, దళారుల వందలాది లారీలతో రాష్ట్రంలోకి ప్రవేశించారు. మార్కెట్ వర్గాల ప్రాథమిక గణాంకాల ప్రకారం సుమారుగా 15 నుంచి 20 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని ఈ వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల వద్దే కొనుగోలు చేసి రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ భారీ వలసల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కనీసం 75 లక్షల టన్నుల మార్కును చేరుకోవడం కూడా కష్టమైన ఆందోళన వ్యక్తమవుతుంది. దళారుల ప్రవేశం. కర్ణాటకలో 18 లక్షల టన్నుల కొరత, ఏపీకి 4 లక్షల టన్నుల కొరత, మహారాష్ట్రకు మరో 2 లక్షల టన్నుల ఎగుమతి. ఇవన్నీ తెలంగాణ వరి కొనుగోలు ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. తుంగభద్ర క్రాప్ హాలిడే ఎఫెక్ట్. కర్ణాటకలో తీవ్ర ధాన్యం కొరత ఏర్పడింది. సరిహద్దులు దాటుతున్న ఈ సన్నాలు అని చెప్పి మరి చెప్పడం అయితే జరిగింది, ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి దళారులు దోచుకు తింటూ ఉండటంతో సంబంధిత రాష్ట్రాలకు కానీ, డిమాండ్ ఉన్న రాష్ట్రాలకు కానీ మరి అందకుండా పోతున్నాయి బియ్యం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మరి దక్షిణ తెలంగాణ నుంచి 5 లక్షల టన్నులు వలస వచ్చిందంట. ఇక బోధన కేంద్రంగా నాందేడ్ కర్ణాటక 2 లక్షల టన్నులు. అదేవిధంగా మరి 7,143 కొనుగోలు కేంద్రాలైనా దళారులదే హవా నడుస్తుందని 2,703 పక్కా ధర ఉన్న కల్లాల వద్ద రైతులు కన్నీరు పెడుతున్నారు. సన్నాలు పండించిన రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాలకు 2,203 కనీస మద్దతు ధర నిర్ణయించక రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దానికి అదనంగా 500 బోనస్ ఇస్తూ మొత్తంగా 2,703 చెల్లిస్తుంది. ఇంత అద్భుతమైన లాభదాయకమైన ధరను ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రైతులకు తీవ్రంగా బాధిస్తుంది. అన్ని బ్యాగులు కొరత, తేమ శాతం పేరిట కోతలు, తూకాల్లో విపరీతమైన జాప్యం వల్ల రైతులు రోజుల తరబడి రోడ్ల మీద నిరీక్షించాల్సి వస్తుంది. ప్రస్తుతం సుమారు 15,000 మందికి పైగా రైతులు వివిధ జిల్లాల్లో కల్లాల వద్ద అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు సరిగ్గా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని తక్కువ సమయం స్పాట్ క్యాష్ ఆఫర్లతో లక్షల టన్నుల అమూల్యమైన సన్న ధాన్యాన్ని తమ రాష్ట్రాలకు తరలించకపోతున్నారు. వ్యవస్థాపరమైన లోపాలను సరివరించకపోతే ప్రభుత్వం అందిస్తున్న బోనస్ ప్రయోజనం అసలైన రైతులకు కాకుండా దళారుల జేబుల్లోకి వెళుతుందనేటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రైతుల పాలిట దళారుల మోసం అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు. దీని వెనుక హేమాహేమీలు ఉన్నారు అని కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నమాట వాస్తవం. ఇక నక్సల్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు సన్మానం అని కూడా చెప్పారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో సోమవారం తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీసు అధికారులను సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమూలంగా అణిచివేసి రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతిభ కనపరిచిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులను సన్మానించారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు మరియు మాజీ